తాపేసినట్టు మీకు తెలియదేముంది, కాజా కదా కాజా. సో చూసారా, ఇదంతానేమోని మన కాజా ఉంది కదా, కాజాలో పాకం కారుతుంది అనమాట, అందుకని సింబాలిక్ గా పెట్టారు. అయితే పని చేయండి, అలాంటిదో చిన్న మిషన్ నాకు ఇచ్చారంటే మేము కూడా పట్టుకెళ్ళి వండుకుంటాం, ఎంతగా వేడి రాకుండా ఉంటది కదండి. బాగుందమ్మా, ఇలా కూడా బాగుంది. చూసారండి ఎలా తయారు చేశారు. బాగా డస్టీగా ఉండే ప్లేస్ మా కిచెన్ మొత్తం మీద. ఇక్కడ మైదా గాల్లో ఎగురుతూ ఉంటది, ఎప్పటికప్పుడు క్లీన్ చేసి తీసేస్తారు. ఏదో మేనగోళ్ళు అంటే అది అభిమానం. మరి నేను చూడండి, మీకు అసలు కాజా ఏ ప్రాబ్లం రాకుండా సప్పర్గా చేస్తాను. ఇప్పుడు ఎంత కష్టపడ్డానో తెలుసా, మొత్తం కిచెన్ అంతా తిరిగి చేసి వచ్చి ఇంకో పాకల్లో అయితే ఈ పైదలకి ఇలా వచ్చినాయి. ముందు మనకు తాపేసరం మట్ట కాజా అంటే ఇదనమాట అసలైంది. వర్షాలు కురిసినట్టు కురుతుందండి ఇందులో షుగర్. డాడీ నారింటి ప్యాక్ చేస్తానా, పొద్దు గూగులో కూర్చొని తిందాం. బాహుబలి కాజా అంటే చూసారా. తర్వాత అసలు ఈ కాజా ఎలా స్టార్ట్ అయింది ఏంటి మా మామయ్య గారి మాటలో విందామా. హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? ఈ మధ్య మన గోదావరి వీడియోలు తెగ చూసేస్తున్నారు కదా మీరు. అంటే మన వంటలో గోదావరిలో అంటే ఏమేమి ఫేమస్ అవన్నీ పెట్టేస్తా ఉన్నా మీరు తెగ చూసేస్తున్నారు. అంత చూసేస్తున్నప్పుడు నేను ఎందుకు ఆగుతాను, అందుకే అర్జెంటుగా కారు వేసుకుని తాపేసరి వచ్చేసాను అనమాట. తాపేసరి అంటే మీకు తెలియదేముంది, కాజా కదా కాజా. అంటే మా ఓల్డ్ ఉందండి సురుచి ఫుడ్స్ అని, తాపేసరిలో పెద్ద ఫేమస్ అది. ఇంకా వాళ్ళ దగ్గరికి వచ్చేసి మన కాజా ఏం జరుగుతుంది, అసలు ఎలా చేస్తున్నారు ఏంటి అంతా చూపించేద్దాం అనుకుంటున్నాను. మా మామగారు వచ్చేలోపు అంటే మాకు గోదావరి కదా, మరి చుట్టాలం అందులో నేను చూసారా మాకు ఫుడ్ ఎలా తయారు చేసారా. బ్రేక్ఫాస్ట్ అనమాట చెప్పాను కదండి ముందు. కాజా మరి ఫేమస్ కదండి అక్కడ, అందుకని మంచిగా స్వీట్తో స్టార్ట్ చేయమన్నమాట. ఓకే. ఇంకా ఈ టిఫిన్లు చూసారా, ఇడ్లీ వడ ఉప్మా అన్నీ వేస్తారు. నేను మాత్రం ఒక్కొక్కటి పెట్టుకున్నాను, ఎందుకంటే అయ్యి బాబు ఇంకా చాలా తినాలని చెప్పి ఏదో టిఫిన్తో మొదలెట్టామండి. ఇంకా తర్వాత వెళ్ళి మనం కాజా అసలు ఏంటి దాని వాతావరణం అవన్నీ కనుక్కుందాం. మరి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారండి, ఇంకా తినడం అయ్యింది. అమ్మ తినడం అయిన తర్వాత తిరగాలంటే ఎంత బాధ వచ్చేద్దో నాకు, కానీ మీకోసం చూపించాలి కాబట్టి ఆ కాజాని తెలుసుకుని దాని దగ్గరికి అలా రావేకి ఇత్తని కేకేస్తుంది. ఇంకా బయలుదేరదాం. మా ఆయన చూసాడు 2 కప్పులు తాగేసాడు, తాగనందలే పాపం, అందుకని 2 కప్పులు తాగారు. ఎలా అయినా మా గోదావరి వాళ్ళు మరి ఆ మాత్రం లేకపోతే ఎలాగో ఫుడ్, అందుకే మా ఆయనకి పెట్టాను, కృష్ణా జిల్లా కదా అందుకని వద్దండి మొహమాటం బాగానే మనం ఊరుకుంటాం ఏంటి, 2 తాగించాం. మరి సర్లే రండి కాజా దగ్గరికి వెళ్దాము. సో ఫ్యాక్టరీకి వెళ్దాం అనుకుంటున్నామండి. అంటే మీకు కాజా ఎలా తయారవుతుంది ఏంటి చూపెడదాం అనుకున్నాను కదా, దానికన్నా ముందు అంటే మనకి స్టోర్ కూడా చూపెడదాం ఒకసారి, స్వీట్ షాప్ ఎలా ఉంటుంది అనేది. సో మన సురుచి ఫుడ్స్ అండి, కనిపిస్తుందా ఇదంతా అనమాట. సో అంటే మనకి ఇలాగా అంటే వీళ్ళ దగ్గర నుంచే మనకి ఎక్కడికైనా అంటే కాజాలు ఫేమస్, ఎక్కడికైనా ఇక్కడ నుంచి వెళ్తాయని తయారయ్యి. సో శ్రీ భక్తాంజనేయ వారి సురుచి ఫుడ్స్ అనమాట. మీకు ఎలా తెలుస్తుంది అంటే మెయిన్ షాప్ ఎక్కడ అని చూస్తాం కదా, అంటే నాకు మెయిన్ ఎక్కడ అనుకుంటాం కదా. సో ఇలా మనకి లోగో ఉంటుంది అనమాట, మంచి కాజా మన తాపేశ్వరం మడత కాజా. సో ఇలా ఉన్నది మెయిన్ బ్రాంచ్ అనమాట అండి. సో చూసారా, ఇదంతానేమోని మన కాజా ఉంది కదా, కాజాలో పాకం కారుతుంది అనమాట, అందుకని సింబాలిక్ గా పెట్టారు. నాకు భలే అనిపించిందండి, బాగుంది కదా మామయ్యండి. ఇది ఫ్యాక్టరీ కదండి, మరి పక్కన ఏంటి ఇంకోటి పెట్టించారు. అదే మొత్తం ఫ్యాక్టరీ నడవడానికి కావాల్సిన వేడంతా అక్కడ నుంచి వస్తుందమ్మా. వేడి వస్తుందండి అక్కడ ఏంటంటే థర్మిక్ ఫ్లూయిడ్ హీటర్ అంటారు దాన్ని. అక్కడ థర్మిక్ ఫ్లూయిడ్ అని ఒక ఫ్లూయిడ్ వేడెక్కుతూ ఉంటది, అది పంపు ద్వారా కిచెన్ లోకి వచ్చి మన మిల్క్ కుక్కర్ లో కింద మనం నీళ్లు పోస్తాం కదా, అలాగా కింద కళాయికి కింద ఖాళీ ఉంటది, ఆ ఖాళీలోకి ఆయిల్ వచ్చి వెళ్ళిపోద్ది, ఆ వేడి కళాయిలోకి వచ్చేస్తుంది. బాబో ఇదంతా చేదు మ్యాజిక్ లా ఉందండి. ఒకసారి లోపలికి వెళ్తే కదా, అంటే వేడి ఉంటదండి అందులో, వేడి సెగరాదా? సెగ కళాయి లోపల వస్తుంది, ఇంక బయట రాదు, బయట ఏం రాదు. అయ్యి బాబోయ్ రండి, మేము అర్జెంట్ గా చూడాలి. అయితే పని చేయండి, అలాంటిదో చిన్న మిషన్ నాకు ఇచ్చారంటే మేము కూడా పట్టుకెళ్ళి వండుకుంటాం, ఎంతగా వేడి రాకుండా ఉంటది కదండి. మరి దానికి ఇవి వచ్చినాయి కదా, మా కరెంట్ వచ్చినాయి కదా, ఇండక్షన్ స్టవ్. సో మనం ఇప్పుడు కిచెన్ లాగా వెళ్తున్నాం కాబట్టి లోపల ఫ్యాక్టరీలోకి ఇది కంపల్సరీ ఉండాలండి. మనకి అందులో ఎయిర్గానే పడితే ఇంక అంతే సంగతులండి, అంతే మమ్మల్ని బయటికి లాగేస్తారు కదమ్మా. మన బయటికి లాగేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇంటికి కానీ పడిందంటే ఏనుగు పడినట్టే అందులోని. సో ఫస్ట్ ఇది పెట్టుకుని బయలుదేరదాం మనం. బాబు నా జుట్టు అంతా పడుతుందా ఇందులోని? పెట్టానండి. బాగుందమ్మా, ఇలా కూడా బాగుంది. చూసారండి ఎలా తయారు చేశారు.
ఇప్పుడు లోపలికి నేను వండేస్తానండి అయితేనే. నువ్వు అమెరికా వెళ్ళిపోయి అక్కడ కూడా వండేసి మాకు పోటీ చేసేది కానీ. ఈ ఐడియా ఏదో బాగానే ఉంది మా గారు. ఓ పని చేద్దామండి, నేను పెడతాను కానీ మీరు ఇక్కడ నుంచి సప్లై చేద్దరు కానండి. అక్కడ కాజాలు మీరే చేసి పంపుతారు. నువ్వు అమ్మి అంత నేను సప్లై చేయలేనమ్మా. ప్రతిదీ చేత్తో శుభ్రం చేసిన తర్వాతే వాడతాం, బస్తాలు తెచ్చి వంపేయం. ఓ ఇంకా అదే చేసాడు, ఇంకా డైరెక్ట్ గా ముందంతా కరగాలి. ముందంతా శుభ్రం చేసి మనకి కావాల్సిన సైజులన్నీ ప్యాక్ చేసుకుని అప్పుడు వాడతాం. ఓకే, పెద్ద పెద్ద బస్తాలు వచ్చేసినా మనం దేని దానికి సెపరేట్ చేసుకునే వాడాలి. బాబాయ్ మా ఆయన మాత్రం చూపెట్టకండి, మళ్ళీ ఇంట్లో పప్పులతో సహా కడగమన్నాడు. వేసానికి గుడ్లు మేము ఎక్కడ కడుగుతాం, తీసామా వేసామా మిక్సీ వేసామా, ఇలాంటివి మన వల్ల కాదు. ఇదంతా పైనంతా నెయ్యి డబ్బాలమ్మా అవి. మనం జిఆర్బికి వాడతాం, వేరే ఏం వాడడం. స్టాఫ్ అందరూ వస్తారండి. కరేపాకు చూసారా మీరు, కాజాలు స్వీట్లో కరేపాకు ఎందుకని కంగారు అడకండి. ఇది మొత్తం స్టాఫ్ అందరికి భోజనాలు ఇక్కడే, బ్రేక్ఫాస్ట్ లో లంచ్లు అన్ని ఇక్కడే అనమాట. దానికోసం టిఫిన్లకి కూరలకి కరేపాకు ఎంత ఫ్రెష్ గా ఉంచండి. ఇది కూడా సరే పదండి. అవి పైకి వెళ్ళక లిఫ్ట్ కూడా మళ్ళీ అంటే మరి సరుకులు వెళ్ళాలి కదా, పెద్ద పెద్ద మూటలు. చిన్న పిల్లని పట్టుకుని అక్క అక్క అంటారు మీరు. ఇంకంతే అంటే కామెంట్లు అందరూ అక్క అని రాస్తున్నారు కూడా, మరి మొత్తం అందరికి అక్కడ అయిపోయారు. ఇప్పుడు తెలిసింది. బాగున్నారమ్మా అందరూ? అందరూ బాగున్నారా? బాగా డస్టీగా ఉండే ప్లేస్ మా కిచెన్ మొత్తం మీద. ఇక్కడ మైదా గాల్లో ఎగురుతూ ఉంటది, ఎప్పటికప్పుడు క్లీన్ చేసి తీసేస్తారు. చూసారా ఈ షీటర్ ఉంది కదా, ఇది 20 years బ్యాక్ నేనే తయారు చేశాను. నేనే వర్క్షాప్ లో కూర్చుని చేయించి తయారు చేశాను అన్నమాట. దీంట్లో మనకి ఇక్కడ పిండేమో ముద్దల కింద కలుపుతాం. మొత్తం ముద్ద కలిపేసి రెండు మూడు లేయర్లు ఇలా తిరిగిన తర్వాత ఇప్పుడు ఫైనల్ గా వస్తుంది అనమాట. ఇలాగ మనం కూడా లావుగా ఉండడం అలాగే వెళ్ళామనుకో సన్నగా అయిపోతామేమో. కానీ తప్పడుగా అయిపోయి వెడల్పుగా అయిపోతాం అమ్మా. ఇలా సాగిపోతామేమో. అంటే నీట్ గా చూసారండి, చేతితో చేసారు కానీ మిషన్ కరెక్ట్ గా ప్రాపర్ వస్తుందండి. ఎంత సైజు రావాలి అలాగా. ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్ వస్తుంది అనమాట. అంటే 3 సార్లు వేస్తారండి, 3-4 సార్లు వేస్తారు. ఫైనల్ అవుట్పుట్ అంట. షీట్ చూసారా, అయ్యి బాబు ఇలా చూసారా, నాకు గోరు తగిలింది. ఎంత పలసగా ఉందో అసలు. దీన్ని చుడతాడు అతను మళ్ళీ, అదేనండి మన కటింగ్ కోసం. ఇది చుట్టిన తర్వాత అక్కడికి వెళ్ళిపోద్ది. అది మొత్తం రోల్ చేస్తున్నారండి. ఇందాక షీట్ చూపించాం కదా, షీట్ అంతా రోల్ అయిపోయి మన కాజాల సైజుని బట్టి కట్ చేసేస్తున్నారండి. అక్కడికి వెళ్దామమ్మా, కట్ చేసి సైజు వెళ్దాం. ఇదంతా పర్ఫెక్ట్ గా కట్ అవ్వాలి. అలాగే ఇది ఎక్కడ కూడా అతుక్కోకూడదు. ఇదంతా మరి ఇది ఎక్కడైనా అంటుకుంది అనుకో సరిగ్గా రాదు. అంటే పాకం లేయర్లోకి వెళ్ళదు. మీకు ఎంత తప్పడగా ఉందో అది ఎలా ఉబ్బుతుందండి మరి. అదే పూరీలాగే పూరీలోకి ఉబ్బిపోతే. అంటే ఇందులో వాటర్ ఉంటది కదా, ఆ వేడికి వాటర్ ఎవాపరేట్ అవ్వి స్టీమ్ అవుద్ది. ఆ స్టీమ్ బయటకు రావాలంటే దాన్ని పొంగిస్తుంది. అంత సైన్స్ ఉంది అందులో మరి. ఇప్పుడు నేను కూడా కట్ చేస్తాను మామగారు, ఎలా వస్తుందో. అది కట్ చేయమ్మా, చేతులు కట్ చేసుకోక, పిండి అంతా వేస్ట్ అయిపోతుంది. చూడండి ఎలాగంటున్నారా, మరి గోదావరి వాళ్ళం కదా. ఏదో మేనగోళ్ళు అంటే అది అభిమానం మరి. నేను చూడండి మీకు అసలు కాజా ఏ ప్రాబ్లం రాకుండా సప్ అని కట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ అలవాటు చేసేసుకుని ఇంకా యుఎస్ లో ఇలా అమెరికాలో పెట్టేస్తారేమో భయపడతారా. ఫస్ట్ మనం ఇలా అనుకోవాలి. అంటే పైన ఎవరు భయపడకండి ఇలా అనుకుని ఇప్పుడు కోస్తాం అనమాట. మనం సరే సైజు మళ్ళీ ఒకసారి రండి, ఒకసారి 10 సార్లు ఎలా కొయ్యకూడదు. కూరగాయలు పోతున్నావా ఏంటి, ఆ మాత్రం తెలుదా. ఇలా చిన్న ముక్క కోసి పక్కకి పెట్టాలి. కానీ చూసారా మొత్తం తెగట్లేదు. మరి అది మరి అలాగ ఉంటుంది. మీకు మరి తెగుతుందండి. మీరు ఇంతకుముందు కూరగాయలు కట్ చేసారా. చూసారా మనం రోజు ఉల్లిపాయలు, దొండకాయలు, బెండకాయలు ఎందుకు వస్తాం, అయినా కాజా కోడి రావట్లేదు మనకి. ఇప్పుడు మనం పరుగు పోగొట్టుకుని కన్నా మేము పక్క వెళ్ళిపోతే బెటర్ ఏమో. ఇప్పుడు నువ్వు కోసిన కాజాలు నువ్వే నొక్కి వేయించిన తర్వాత నువ్వే తినాలి.
సో మొత్తానికి అమెరికాలో నా చేత పెట్టించేస్తారు మీరు. అయిపోయి ఇదేంటంటే ఎంత ఉంది, అంత ఉంది ఇది. ఈ పక్క వచ్చాయమ్మా. సో మధ్యలో కొంచెం ఇలా నొక్కుకోవాలండి, లేకపోతే అలాగేలా పడిపోద్ది కదా. బాగండి నాకు సాయం చేయాలండి మీరు. ఇలాంటిదో 4 తెప్పించేస్తారా? మా ఇంట్లో పని ఉంది. అబ్బే అంత ధైర్యం నేను చేయలేనమ్మా. పాపం పసోడు మీకు చూడడానికి ఎలా కనపడతారు, ఆయన మీ ఆనగోళ్ళకి హెల్ప్ చేయట్లేదండి. ఇలాగైతే నేను కాజీలు గట్ట చేయను ఇక్కడ. ఐదేలేమో రెడీ అంతేనండి. ఒకసారి సూపర్, బాగా వచ్చింది. వచ్చిందండి బాబాయ్, ఇక్కడ ఉండిపోమంటారేమో నన్ను. బాగా చేస్తాం. ఇవి కూడా నొక్కేమ్మా. చూసారా బాగా చేస్తున్నాం. మన దగ్గర చేయిస్తున్నారు. బాబాయ్ మిమ్మల్ని జాబ్ కానీ తీయేస్తారేమోనండి. ఇప్పుడు వాళ్ళు భయపడతారు. ఇప్పుడు అయ్యో బాబాయ్ నాకు సంబంధం లేదు. పర్లేదు, నొక్కి ఎలా వస్తే అలా వస్తుంది. కాదు చూర లావుగా ఉంది, పక్కగా ఉంది పాపం, అందుకే తట్టుకోలేకపోయింది. అది రెడీగా ఉండండి రా. అమెరికాలో అమలాపురం కాజాలు. అమెరికాలో అమలాపురం కాజాలు బాగానే ఉంది. ఇదేదో ఇది పాపం పక్కకు పడుకుంది. ఇది అది కూడా నొక్కేమ్మా, పర్లేదు, ఎలా వచ్చిందో చూద్దాం. ఈ కాజా మాత్రం నేనే తింటాను, వంకర కాజా. పర్లేదు, లేయర్లు వచ్చినాయండి. కాకపోతే నేను మొత్తం ఇలా వంకర పెట్టినట్టు బాగానే ఉంది, కానీ పక్క పోయింది మూతి ముక్కు దీన్ని. పర్లేదు, ఇప్పుడు ఆయిల్ వేసి సెట్ చేద్దాం. ఈ 4 నాయి. ఇది 120 నుంచి 140 డిగ్రీస్ టెంపరేచర్ లో కాజాలు ముందు వేస్తాం. ఇవి పొంగుతాయి. పొంగి పైకి వచ్చిన తర్వాత 180లోకి మార్చేస్తాం. మరి ఎక్కువ ఎగిపోద్ది కదా. లోపలేమో మెత్తగా స్మూత్ గా ఉండాలి, పైన క్రిస్పీగా ఉండాలి. తాపేశ్వరం కాజా స్పెషాలిటీ అదే. మరి మీరు మొత్తం చెప్పేస్తున్నారు ప్రపంచానికి, ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అని. అంతేనేమో చూడండి, ఎన్ని చెప్పకూడదు కదా. మన దగ్గర రహస్యాలు ఉండవు, అంతా ఓపెనే. మొత్తం ఎలా చేయాలి ఏంటి చెప్తున్నారు. కాజా షాప్ వాళ్ళు అందరూ చూస్తే కనుక అంతేనండి. ఇక్కడ వేడి చూస్తే ఇందులోంచి వచ్చిన వేడే తప్ప ఇక్కడ కింద నుంచి అది ఎక్కడ వేడి రాదండి. అవునవును చూసారండి. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే వేడి రావట్లేదు మనకి. ఇందాక బయట చెప్పొచ్చారా, కింద నుంచి ఎక్కడ వేడి లేదు. ఆయిల్లో వేడి ఉంది కానీ స్టవ్లు ఇందులో మాత్రం అసలు వేడి రావట్లేదు. పాపం చూసారా, వీళ్ళందరూ చేస్తున్నారు కానీ హ్యాపీగా ఉందని చూడలేదు. కిచెన్ లో ఉంటే వాడికి నాకు కారతా ఉంది. అన్ని వేసారు కదా, అన్నిటిలో మనది ఏదో ఈజీగా తెలిసిపోద్దంట. ఎందుకంటే మనం అంత అందంగా చేసాం కాబట్టి మన 4 బయటకు వచ్చేస్తే చూపెడతారు. ఆగండి, చూసారండి, అది ఇప్పుడు ఒక్కొక్కటి పొరలు తెలుస్తున్నాయి మనకి, లేయర్ ఎలా విడిపోతుందో. ఇది ఫస్ట్ టెంపరేచర్ అనమాట. తర్వాత నెక్స్ట్ టెంపరేచర్కి రెడీ చేస్తున్నారు. ఇక్కడ ఎంత 168 అండి. 170 to 180 డిగ్రీస్ రేజ్ అవుతుంది టెంపరేచర్ నెమ్మదిగా. స్లోగా ఎప్పుడు పెట్టారు కదా. మీకు ఇక్కడ ఆయిల్ ఒలిగిపోద్ది, బంద్ అయిపోద్ది అని బాధలేదు. ఒలిగిన ఆయిల్ అంతా ఇందులోకి వచ్చేద్ది. ఓ పక్కన గిన్నె ఉంటుంది, ఆ గిన్నెలోకి వెళ్ళిపోద్ది. అసలు కిందకి ఏం అవ్వట్లేదండి అసలు. ఇదంతా మనం ఓన్ గా డిజైన్ చేసుకున్నదమ్మా, మార్కెట్ లో దొరికేది కొనలేదు. అవి ఉన్నాయి చూసారా, అవి మనయ్యానమాట. మన ఆడపిల్లలన్నీ బయటకి వెళ్తున్నారు ఇప్పుడు. ఏగిపోయినాయి తెలిసిపోతున్నాయి చూసారా. అంటే మరి మనం ఏం చేసినా అలా తెలిసిపోద్ది అనమాట బయటికి. ఇది ఎలా తోసుకొస్తే కింద నుంచి ఇలా వస్తాయి ఇక్కడ కాజాలు. అవి తీసుకుంటారు. పాకం తక్కువ అవుతుంటే పాకం వేస్తా ఉంటారు. పడ్డ వెంటనే మనం పాకంలో ముంచేయాలన్నమాట. వెంటనే అప్పుడు ఏమవుద్ది, లోపల స్టీమ్ కాజాలు పొంగుతాయి కదా, ఆ స్టీమ్ అంతా వాటర్ అయిపోయి ఆ ఖాళీలోకి పాకం వెళ్ళిపోతుంది. చూసారండి, మొత్తం వేసినవన్నీ ఇలా మనకి పైకి మొత్తం మునుక్కుంటా అంటే పాకం పట్టేదని చెప్పారు కదా. స్ట్రీమ్ వల్ల వేడిగా ఉన్నప్పుడు వేసేయాలి ఇందులోకి. సో పాకాలు వేసాం కదండి, అవన్నీ ఇలా బయట పెట్టి వరుసలో పెట్టేస్తారు. అక్కడ కాజా వరుసగా ఎందుకు పెడతారంటే, ఇలా ఉందనుకోండి కాజా ఉంటేనే పాకం మొత్తం వదిలేద్దంట. సో కాజా ఇప్పుడు ఇలా పెట్టాలి అంటే మనం చేసేటప్పుడు ఎలా చేసాము, నీళ్ళు ఇలాగ అడ్డంగానే అలా పెట్టుకోవాలన్నమాట. అందుకే మీకు వరుసలో పెడుతున్నారు పాకం విడిపోకుండానే. ఇప్పుడు మన కాజాల సెపరేషన్ జరుగుతుంది అక్కడ. అయిపోయింది. అయ్యో, ఇది నేను తయారు చేసిన కాజాలన్నమాట. అంటే దీన్ని సురుచి ఫుడ్ కాజాలని చెప్పలేం కానీ అక్కడ తయారైంది. కాకపోతే కొంచెం వంకరగా తయారైంది నా వల్ల. ఏమో వాళ్ళు చేసిన కాజాలన్నమాట. మామయ్యండి, మీరు ఇది పెట్టుకునేది నాకు ఇవ్వండి, ఇది బాగోలేదు అసలు. అలాగే అమ్మా.
ఇవి మా రెగ్యులర్ గా తాపసరం కాజాలు. ఇప్పుడు మా మేనగోళ్ళు వచ్చి మంచిగా మాకు తయారు చేయడం నేర్పింది ఎలా చేయాలో. అంటే కాబట్టి ఏంటంటే ఇప్పుడు మేము నేర్చుకున్నాం ఎలా చేయాలో. ఇది ఎలా చేయకూడదు అనే దానికి ఎగ్జాంపుల్ అనమాట. అలా చేయకూడదు, ఇది ఎలా చెయ్యాలి ఎలా తినాలి. చూసారా ఎంత బాగుందో. అందుకని ఎలా చేయకూడదో తెలియదు కదా పాప పిల్లకి, ఎలా చెయ్యాలో తెలుసుకొని అందుకు చూపించాను. అంటే మేము ప్రతి కాజా జాగ్రత్తగా ఉంచాలి, ఎందుకంటే రోజుకి 20,000 కాజాలు చేస్తాం. ఒక మనిషి ఒక్క కాజా తింటారు, ఆ 20,000లో అది ఒకటే బాగుండాలి. కరెక్టే. అన్నిట్లో ఒకటి బాగోలేదని చెప్తా ఉంటే కుదరదు, ఎందుకంటే నేను తిన్నది అదే బాగోలేదు అంటాడు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మళ్ళీ వేరే పాకంలో దీన్ని పూత పెడతాం, పైన కోటింగ్, లోపల పాకం బయటకు వచ్చేయకుండా. ఇది అయిపోలేదండి, ఇది అయిపోలేదు, ఇది ఫైనల్ స్టేజ్ అమ్మా. మొత్తం కాజా అయిపోయిన తర్వాత పైన మళ్ళీ చిక్కటి పాకంతో కోటింగ్ ఇస్తాం అన్నమాట. ఆ కోటింగ్ ఏమవుద్ది, డ్రై అయిపోయి ఒక పైన పొరలాగా ఏర్పడిపోద్ది. అప్పుడు బయట నుంచి గాలి లోపలికి వెళ్దాం, లోపల పాకం బయటకు రాదు. అంటే పాకంతోనే కాజాని సీలేసేస్తున్నారు అన్నమాట. వేసేస్తాం. తాపేసరం కాజాకి మిగతా కాజాలకి తేడా ఇదే. తాపేసరం కాజా తయారు చేస్తున్నాం కదా, ఇంకొక గంట తర్వాత ఆరిపోతాయి. ఇవి నిన్నటి కాజాలా అని అడుగుతారు. అదే బయట చేసే కాజాలు ఏంటంటే దాంట్లో కొంచెం లిక్విడ్ ఏదో కలుపుతారు, 4 రోజులైనా మెరుస్తా ఇప్పుడే తయారు చేసినట్టు ఉంటాయి. షైనీగా మంచిదిగా ఉంటుంది. ఇక్కడ షైనీగా ఉండవు. మరి ఇలా ఒక్కోటి ముంచడం అంటే ఇది కదండి, ఇదేనా ప్రాసెస్? ఒకటి ముంచాలనా? అంతే ప్రాసెస్. చూసారా, కాజా ఏముందండి బాబు అనుకుంటారు. అన్ని తిరిగి వచ్చి కోటింగ్, మళ్ళీ ఇంకో కోటింగ్ దానికి. ఇందాక ఆ మిషన్ లో ముంచాం కదా కాజాలు, మిషన్ లో అలా కాకుండా పూర్వం ఇలా కళాయిలోనే ముంచేవాళ్ళం. ఇలాగా ముంచడానికి ఇదేంటి మళ్ళీ? మరి కాజా ఇలా ఉంటే అలా ఉంటది, ఇలా ఉంటే పైకి వచ్చేది కదా. దాన్ని మొత్తానికి బయటికి రానివ్వరు అనమాట. బయట రాకుండా ముంచేయాలి, అది అంతే. మొత్తం ముంచేస్తే దానిపైన అయిపోయినట్టే. దాన్ని గంగలో ముంచేసినట్టు, పాగల్లో ముంచేస్తే దాని పని అయిపోయినట్టే. కానీ అది వెంటనే వచ్చేస్తుందండి, ఇంకెక్కడ పక్కనెట్టు కూడా లేవు కాజాలు. వెంటనే అంటే ఆ వేడి చల్లారి లోపల పాకంలో పడిపోతుంది. అప్పుడు ఏమవుద్ది, 180 డిగ్రీలు ఉన్న కాజా 60 డిగ్రీల పాకంలో పడుతుంది. అబ్బా, ఏం చిన్న మొత్తం నువ్వేనా చేసేసావు ఇవన్నీ? ఎంత కష్టపడ్డానో తెలుసా. మొత్తం కిచెన్ అంతా తిరిగి చేసి ఒత్తింగో పాకంలో ఎత్తి ఫైనల్ గా ఇలా వచ్చినాయి. అంటే నేను చేసింది 4 అనుకో, 4 కూడా బాగాలేదని అవతల అడిగాను. మన ఇంట్లో ఫుడ్ ఉన్నా అలాగే వండుతావు కదా, బాగా చెప్పి పక్కన పడేస్తాం అంతే కదా. ఎడిటర్ గారు ఈ ముక్క కట్ చేసేయండి, కుదరపోతే ఇన్నే కట్ చేసేయండి ఇక్కడ నుంచి. వంటలు అందరికి వచ్చేస్తాయండి. చూడండి మరి ఎంత కష్టం ఉంది ఇందులో. కాజా తాపేసరం కాజా నోట్లో పెట్టేసినంత ఈజీ కాదండి. చూసారా, మొత్తం ప్రాసెస్ అంతా మీకోసం చూపెడుతున్నాను. అంటే లాస్ట్లో తింటుంటే ఆ ఫీల్ అంతా మర్చిపోతాం. కానీ నాకు అసలు మాట్లాడుతానే కానీ ఎప్పుడెప్పుడు దీన్ని టేస్ట్ చూద్దామని ఉంది. సో మొత్తం అన్ని రెడీ అయ్యి, అంటే మిగతా ఇంకా ప్యాకింగ్ అవుతున్నాయి కానీ మన కోసం తెచ్చిపించి పెట్టించారనమాట 3 బేసిన్లు. ఇంక ఇందులో ఏంటి తెలుసా, మనకి ఇప్పుడు రకాలు అయిపోయినాయి కదా, ఇంతకది ఏ ఇంటికి వెళ్తుందో. ఈ ఎయిర్పోర్ట్కి మనం చూసారు ల్యాండింగ్ అవడానికి ఎలా రెడీగా ఉన్నాయో, ఇవి కూడా ఆన్ బోర్డ్ అవడానికి రెడీగా ఉన్నాయి. ఒకటి కాకినాడ వెళ్ళొచ్చు, ఒకటి అమలాపురం వెళ్ళొచ్చు, ఒకటి హైదరాబాద్ వెళ్ళొచ్చు. టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉన్నాయి. అయ్యి ఎవరింటికి వస్తే వాళ్ళు ఎంజాయ్ చేయండి. ప్రస్తుతానికి నేను ఎంజాయ్ చేస్తాను. పేటెట్లు వచ్చారు చూసారండి. ఎలా అయినా మరి గోదావరిలో ఆ మాత్రం అరిటాకులు లేకపోతే ఇలా కాజాల్లో కూడా పెట్టాము మేము. పెట్టి అక్కర్లేదులే, నాకు దింపించాను నువ్వు. ఇప్పుడు ఒక కాజా తీస్తాను నేను. అది చూసారు ఎలాగా, చూసారండి ఫ్రెష్ పాకం. ఇంకో మళ్ళీ ఇంటికి యజమాని అంటారు కదా, అందుకే నీకు పెద్ద ముక్క నాకు చిన్న ముక్క. సరిగా చూసుకోవట్లేదు మీ ఆయన అన్నారు ఈ మధ్య అందరం, అందుకే కాజా పెద్ద ముక్క. బాబాయ్ అయ్యో ఎలా ఉందో, అద్దరిపోయిందండి కాజా. వేడి వేడిగా ఫ్లేవర్ కానీ పైన యాలకుల పొడి అండి ఇది. అబ్బా సూపర్ ఉంది. నేను ఈ ప్యాకింగ్ చేయిస్తానండి. ఇంకా ఇలాగ అయినా పర్లేదు, ఫస్ట్ కాజా తినాలండి. తప్పకుండా మీరు వస్తే
మన తాపేశ్వరంలో సురుచి ఫుడ్స్ అండి. కాజాలు మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి. నా పేరు చెప్పుకుంటారు మీరు. డాడీ ఫైనల్ గా చూసారా ప్రాసెస్ అంతా ఎలా ఉంది చూసారు కాజాది? చాలా బాగుంది అమ్మా. పిండి తయారు చేయడం కానించి కాజా మడత కాజా నొక్కిన కానించి వేపిన కానించి పాకంలో పెట్టిన కానించి అన్నీ చూపించావమ్మా. కానీ అసలైన సిసలైన తాపేశ్వరం కాజా కావాలి నాకు. అదేనా? ఇదిగో తెప్పించి పెట్టావు. ఇదేనా? వావ్. అసలు సిసలైందని ఎందుకు అన్నామంటేనండి, ఇంతకు ముందు మన తాపేశ్వరం మడత కాజా అంటే ఇదనమాట అసలైంది. సైజ్ అయ్యి చూసారా ఎంత ఉందో? చూసారా? ఇది మన అసలు సిసలైన కాజా అనమాట. అందుకే మా డాడీ ఇవన్నీ చూపెడుతున్నావు కానీ అదేదని అడుగుతున్నాడు. ఇది అసలైన కాజా. ఈ నీరసింగ్ మొదలెట్టామంటే మేము నలుగురు పంచుకోవాలి కాబట్టి ప్రస్తుతానికి పడుకోబెట్టేస్తున్నాను మళ్ళీనే. అమ్మా పడుకోబెట్టేస్తున్నావు ఏంటి? నేను తింటాను. ఎప్పటి నుంచి వచ్చి తినాలనుకుంటున్నాను ఈ కాజాని. అవునా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, దీని సంగతి చూసేద్దాం. అయ్యి బాబోయ్, వర్షాలు కురిసినట్టు కురుస్తుందండి ఇందులో షుగర్. వేడి వేడి షుగర్ సిరప్ అవుతుందండి. ఇది చేస్తాను. చాలా బాగుంది. తెలుపుంది, సూప్ ఉంది. సూపర్. డాడీ గారికి బాగా నచ్చింది. చూసారండి పాపం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. దిష్టి అలాగండి అలా చూస్తామండి. కంగారు పడకుండా తినండి మీరు. ఏంటి మీరు వీడియోలు అలాగే వెళ్ళండి. మేము తిన్న తర్వాత కలుపుతూ ఇవన్నీ చాలా ఉన్నాయి, ఖాళీ చేసుకొస్తాం మేము. డాడీ ఈ 4ంటికి ప్యాకింగ్ చేస్తాను, పొద్దుగూకులో కూర్చొని తిందాం. పొద్దుగూకులు అక్కడ గంటలు అయిపోతాయి. సో గంటలో ఎవ చేసి మళ్ళీ కలుద్దాం మరి. బాహుబలి చూసారా? టేస్ట్ అయితే ఎదిరిపోయింది మావయ్య గారు, మామూలుగా లేదు. ఎందుకు మిస్ అయిపోయినా ఇక్కడ రావడం అనుకుంటున్నాను. డెఫినెట్ గా ఇక్కడ నుంచి మా వాళ్ళందరూ వచ్చేస్తారు. ఇప్పుడు మనకి ఫ్లైట్ మరి రెడీ అయిపోయింది కదా, ఎక్కడెక్కడికి వెళ్తాయి, అసలు ఎన్ని కేజీలు తయారవుతాయి, ఏంటండి ఇది? ఇవి రోజుకి 1500 నుంచి 2000 కేజీల వరకు నార్మల్ డేస్ లో తయారవుతాయమ్మా. మన 8 షాపులు ఉన్నాయి, అన్ని షాపులకి ఎక్కడి నుంచి వెళ్తాయి. ప్రతి చోట నుంచి కూడా విమాన ఆర్డర్లు ఉంటాయి. యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్, సింగపూర్ ఇవన్నీ కూడా డైలీ ఇంచుమించుగా 1-2 ప్యాకెట్లు వెళ్తానే ఉంటాయి. ఇవి కాకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కూడా రోజుకి 60-70 కార్టన్స్ బస్సుల్లో వెళ్తాయి. అదండి అన్ని కేజీలు తయారు చేసి ఇది ఏ రోజుకి ఆ రోజు అండి? మళ్ళీ ఏ రోజుకి ఆ రోజే. ఎప్పుడు మొదలెడతారండి ఇది? తెల్లవారుజామున 4 గంటలకు కాజాలు తయారు చేయడం మొదలు పెడతామమ్మా. మధ్యాహ్నం 12 గంటలకి కాజా తయారు చేయడం అయిపోతుంది. మళ్ళీ 24 hours ఈ కిచెన్ ఉందంటే రోజుకి 20 గంటలు పని చేస్తాం. స్టాఫ్ మొత్తం కిచెన్ ఎవరి పనాలు చేసుకుంటున్నారో మీరు. కిచెన్ ఒకసారి చూడండి ఎంత హైజీన్ గా ఉందో. మళ్ళీ నేను వచ్చానని కాదండి, ఎంత హైజీన్ గా ఉందో చూసారో మొత్తం కింద అంతానే. అంటే స్పెషల్ గా డిజైన్ చేయించారనమాట అండి వీళ్ళకి. వీళ్ళే అంటే మామూలుగా మనం బయట ఇచ్చామనుకో తెలియదు కదా నా పెయిన్. సో వీళ్ళు ఏంటంటే మనకి ప్రాబ్లం ఉంది, సో మంచిగా ఇలా చేయితే అది మనకి యూస్ఫుల్ అవుతుంది. స్టాఫ్ ను కూడా చాలా బాగా చూసుకుంటారంట. ఇప్పుడే నేను అందరితో మాట్లాడుతుంటే అసలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారంట. వీళ్ళ స్టాఫ్ వచ్చేసి 700+ వీళ్ళ స్టాఫ్ అండి. సో అదండి చూసారు కదా మొత్తం అంతా కిచెన్ అంతా ఎలా ఉందో. నాకైతే ఇవాళ చాలా చాలా ఆనందంగా ఉందండి. అంటే నాకు ఇష్టమైన స్వీట్లలో ఏంటంటే ఫస్ట్ అథెంటిక్ వచ్చేసి కాజా అనమాట. అది ఎలా తయారవుతుంది ఏంటి ఎప్పుడు ఉండేది అనమాట. సో మా గోదావరి స్వీట్లో కాజా అది తాపేశ్వరం చాలా చాలా ఫేమస్ అండి. అలాగే సురుచి ఫుడ్ లో మీకు చాలా బాగుంటాయి కాజాలు. నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను తిని చూశాను కాబట్టి. ఆ వేడి వేడి కాజా అలా పాకంతో చాలా చాలా బాగుందండి. సో మా గోదావరి స్పెషల్స్ మీకు చూపిందామని నేను ఇవాళ మొత్తం తిరిగి తిరిగి మీకు కాజాలు చూపెడుతున్నాను. సో అది ఆ రకంగా జరిగింది కదండి. ఈ కాజా హిస్టరీ ఏంటి, ఎవరు కనిపెట్టారు ఏంటి అవన్నీ కూడా ఒకసారి చూసేద్దామా మరి. చూసారా లోపలికి ఎంటర్ అవగానే సో చూసారండి మొత్తం గిఫ్ట్ ర్యాపర్లు. అంటే ఎంగేజ్మెంట్ కానీ పెళ్లిళ్ళకి కానీ ఇవ్వాలనుకుంటే మనకి ఎలాగా ఒక ఐడియా రాదు కదా. సో వచ్చి షాపులో చూసామనుకో, చూసారా ఎన్ని మోడల్ ఉన్నాయి, ఏది కావాలో తీసుకొచ్చు ఇలాగనమాట. బాహుబలి కాజా అంటే చూసారా భలే ఉంది కదా. సో మంచిగా ఇక్కడ పెడదాము కాజాని. సో మనం కాజా దగ్గరికి వెళ్ళి ముందండి అసలు కాజా కనిపెట్టింది ఎవరో హిస్టరీ అంతా కూడా చూద్దాం మనం. ఇక్కడ చూసారండి ఇప్పుడు మనం సురుచి ఫుడ్స్ దగ్గరికి వచ్చాం కదా మల్లి గారు. సో అంతకుముందు పోలిశెట్టి సత్యరాజు గారు వాళ్ళ ఫాదర్ అనమాట అండి, వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు. సో ఈయన అసలు మనకంటే మడత కాజా ఎలా చెయ్యాలి ఏంటి అని ఫేమస్ అంటే ఇలా అయితే కాజా ఎలా ఉంటుందని కనిపెట్టింది వెళ్ళేనండి. చూసారా 1939 అంటే 1939లో కనిపెట్టారనమాట. అప్పటి నుంచి ఎస్టాబ్లిష్ అయింది. ఇంకా అప్పటి నుంచి ఇంకా మా మడత కాజా తాపేశ్వరం చూసారు కదా ఎంత ఫేమస్ అయిపోయిందో. సో అప్పటి నుంచి నడుస్తూ ఉందండి. ఇంకా తర్వాత అసలు ఈ కాజా ఎలా స్టార్ట్ అయింది ఏంటి మా మామయ్య గారి మాటల్లో ఇందామా. ఏమ్మా ఇన్ని రోజులకి మా దగ్గర రావాలని ఆలోచన వచ్చిందా? మీరు
అమెరికాలో ఉన్నా కానీ రోజు మిమ్మల్ని చూస్తానే ఫాలో అవుతానే ఉన్నాం మేము. ఇప్పుడు మీరు వస్తారా ఒకసారి చూపిందాం అని అనుకుంటున్నాను. కుదరలేదు మామగారు అంటే ఎప్పటికప్పుడు వద్దాం అనుకుంటున్నామండి. ఈ అమెరికాలు ఆడాళ్ళు పిల్లల స్కూల్ అలాగలాగా అయిపోతుంది. రాగానే ఇంక అమలాపురం ఇక్కడికి సరిపోతుంది. లేదు ఈసారి ఎలాగైనా వెళ్ళాలి చూపించాలి అంటే మనం ఇంత ఇదిలో ఉన్నాము, మనం చూపించకపోతే ఎలాగా జనాలకు తెలియాలని చెప్పి సో వచ్చామండి. సో డాడీ వాళ్ళకి అది బాగా తెలుసు. సో మామయ్య గారిది ఇప్పుడే మామయ్య గారు చెప్తున్నాను అంటే నేను అమ్మ నాన్న ఇలా చేశారు, సో వాళ్ళ లెగసీ ఇలా కంటిన్యూ చేస్తున్నారు అని చెప్తున్నాను. లోపలికి వెళ్ళి మీరు చెప్పండి మా ఊళ్ళకి. వాళ్ళు కష్టజీవులమ్మా, కష్టం తప్ప డబ్బు విషయం అనేది వాళ్ళకి తెలీదు. కష్టపడడం, 10 మందిని పెంచడం అదొక్కటే వాళ్ళకి తెలిసింది. అంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు అదే నేర్చుకున్నారు చూస్తున్నాం అంతే కదా. కదమ్మా. అంతే. అంటే నా చిన్నతనంలో ఒక 40-50 మంది మా ఫ్యామిలీ మెంబర్స్ మా ఇంట్లో ఉండేవారు. అంటే అటు మా అమ్మ తరపు వాళ్ళు కానీ మా నాన్నగారి తరపు వాళ్ళు కానీ అందరూ వచ్చి ఇక్కడే ఉండేవారు అనమాట. అయ్యి బాబోయ్. అంతా ఒక ఫ్యామిలీ. అలాగే మాకు ఎలా నేర్పారంటే ఈవెన్ మాకు బట్టలు కుట్టేవాళ్ళని కానీ బట్టలు ఉతికేవాళ్ళని కానీ అలాగే మంగళని కానీ వీళ్ళందరినీ మావయ్య, అన్నయ్య, వదిన అలాగే పెళ్ళడం తప్ప అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉండాలని ఇప్పటికీ కూడా అలాగే ఉంటాము. నిజంగా అంటే నేను 9వ సంతానం మా నాన్నగారికి. 8 మంది అక్కలు. లాస్ట్ నేను పుట్టిన తర్వాత ఇంకెవరు పుట్టలేదు. అది నా అదృష్టం అనుకుంటాను నేను. 8 మంది అమ్మాయిలంట, తర్వాత ఈయన ఒక్కరేనంట. అంటే మా 8వ అక్కతో ఆగిపోతే నేను లేకపోతుంది కదా. మాకు మడతగాజాలి ఇవన్నీ మళ్ళీ ఎవరు ఇచ్చి వాళ్ళండి అలాగేలాగా. సూపర్ అండి. సో అక్కలందరూ ఇప్పుడు ఎక్కడండి అలా సెటిల్ అయిపోయారా? అందరూ సెటిల్ అయిపోయారు. ఇందులో 4-5 ఇదే బిజినెస్ లో ఉన్నారు. ఈవెన్ పక్క షాప్ కూడా మా పెద్ద సిస్టర్ వాళ్ళదే. ఇక్కడే ఇంకొక మా రెండో సిస్టర్ కూడా ఈ ఊర్లోనే ఉన్నారు. మా నాన్నగారు ఇక్కడ 9 షాపులు ఉంటే 4 షాపులు మా నాన్నగారే పెట్టుబడి పెట్టించారు. ఈ రోజుల్లో ఏంటంటే మనం ఎవరైనా ఇంకో షాప్ పెడుతున్నారేమో అంటే మనకు పోటీ అయిపోతారేమో అని అనుకుంటాం. ఆయన అలా కాదు. ఆయన అలా కాదు. 10 మందికి ఎవరు వచ్చినా అందరూ బాగుండాలి చేయాలని ఆలోచన. అదే చూసాడు అందరూ బాగుండాలి. అసలు చూస్తుంటే అర్థమవుతుంది. ఇదిగో మొన్న విజయవాడ తుఫాన్ వచ్చినప్పుడు ఒక రోజు సేల్ 20 lakhs మనం ఇచ్చాము గవర్నమెంట్ కి. అంతకుముందు కేరళలో జరిగినప్పుడు కూడా ఆ రోజు సేల్ 6 లక్షల చిల్లర అప్పుడు ఇచ్చాము. ఇది గిన్నెస్ వరల్డ్ రికార్డు. ఇదేంటంటే ఇంకా ఇప్పటి వరకు ఇదే రికార్డు. ఇంక దీన్ని బ్రేక్ చేసే వాళ్ళు ఎవరు లేరు. నేను కూడా ఇంకా అంత చేయలేను. దగ్గర 30 tons లడ్డు అంటే మాటలు కాదు. ఎంతమంది చేశారండి? 150 మంది 3 రోజులు కష్టపడ్డాం అమ్మా. 150 మంది 3 రోజులు చేశారంటే లడ్డు. అయ్యి బాబు చూసారా అసలు? అది యూట్యూబ్ లో ఉంటది, మీకు అది లింక్ కూడా ఇస్తాను. ఇంక ఈ క్వాలిటీ రేటింగ్ సర్టిఫికెట్స్ మామూలుగా వస్తుంటాయి మాకు. అంటే ఒక 100% క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నామా అని అన్నాను కానీ 90% వరకు మేము రీచ్ అయ్యాం. వీళ్ళ దగ్గర ఇంకో ఫేమస్ ఐటమ్ ఉంది, స్వీట్ ఐటమ్. అది నెక్స్ట్ వీడియోలో చూసేద్దామా?